కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ ని వెంటనే ప్రారంభించాలని దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేసింది. జూన్ 26న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ ని శనివారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీ ఊసే ఎత్తటం లేదన్నారు. ఇప్పటికైనా అంబేద్కర్ అభయహస్తం ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీలకు 3 చొప్పున కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు కోరారు. ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధును ప్రకటించిందో దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకుంటామని మరి అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ అభయహస్తం అనే స్కీమును ప్రవేశపెడతాం. మరి 100 రోజులలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా 12 లక్షల రూపాయలను అందించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఒక 12 హామీలతోటి మరి ఎన్నికల ముందుకు రావడం జరిగింది. మరి దీన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నంటి ఉండి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎక్కిన తర్వాత మరి 100 రోజులలో మరి ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి ఇప్పటికీ 17 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అంబేద్కర్ అభయహస్తం పేరును మరి నామమాత్రం కూడా వాళ్ళు కనీసం ఆ పేరును కూడా ఉచ్చరించడానికి వెనుకాడుతున్నటువంటి పరిస్థితులను గమనించే మరి దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని మరి రాబోయే పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి జూన్ 26వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే విధంగా వారి కార్యాచరణ ఉందో దానికి భిన్నంగా మరి గ్రామ స్థాయి నుండి ఎస్సీ ఎస్టీలను అందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒకవేళ ప్రభుత్వం గిట్ట మరి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడబోమని ఒకవేళ హామీలను గిట్ట వారు అమలు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మరి తోడుంటారని తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మీడియా మిత్రులకు జేబీఎం ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్తం అని చేర్చి దళితులకు గిరిజన ఆదివాసీలకు 12 లక్షల రూపాయలు వ్యాపారం చేసుకోవడానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17-18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడ కూడా ఈ యొక్క పథకం మీద మాట్లాడలేదు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడుతుందేమో ఈ పథకాన్ని ప్రవేశపెడతామని ఇప్పటి వరకు మేము వేచి చూడడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి గిరిజన ఆదివాసీ సంఘాలందరినీ కూడా ఏకం చేసి అంబేద్కర్ అభయహస్తం ఈ యొక్క పథకాన్ని సాధించేంత వరకు కూడా ఎస్సీ ఎస్టీల అందరినీ కూడా కూడగడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా జూన్ 26వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు దళిత గిరిజన ఆదివాసీ మేధావులందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ యొక్క దళిత గిరిజన ఆదివాసీల అభ్యున్నతి కోసం ఈ జేఏసీ పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.